వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇటీవల హైదరాబాద్లోని బాలాపూర్లో జరిగిన ఈ రోహింగ్యా హత్యోదతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డిసెంబర్ 17, 2025 బుధవారం తెల్లవారుజామున సుమారు 1:30 ఈ ఘటన జరిగింది. మృతుడు ముర్షిద్ అలాం 19 ఏళ్ల చెత్త ఏరుకునే యువకుడు. నిందితుడు అబ్దుల్లా మహమ్మద్ 21 ఏళ్ల కూలి. వీరిద్దరూ బాలాపూర్లోని అక్రమ రోహింగ్యా శిబిరాల్లో నివసిస్తున్నారంటే ఇద్దరు కూడా అక్రమంగా ఈ దేశంలోకి ప్రవేశించిన వాళ్ళే. బాలాపూర్లోని రాయల్ కాలనీ సమీపంలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో వారి మధ్య గొడవ జరగడంతో అబ్దుల్లా ఇంటికి వెళ్లి కత్తి తెచ్చి ముర్షీద్ని 19 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. ముర్షిద్ అక్కడికక్కడే మరణించాడు. బాలాపూర్ పోలీసులు అబ్దుల్లా మహమ్మద్పై BNS సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కేవలం వ్యక్తిగత గొడవ మాత్రమే కాకుండా అక్రమ వలసలు మరియు భద్రతకు సంబంధించిన పెద్ద చర్చకు దారితీసింది. హైదరాబాద్ శివార్లలో ముఖ్యంగా బాలాపూర్, షాహీన్ నగర్ ప్రాంతాల్లో రోహింగ్యాల సంఖ్య పెరగడం వల్ల నేరాలు కూడా పెరుగుతున్నాయనే ఆందోళన ఉంది. స్థానిక పోలీసులు ఇటీవల ఈ ప్రాంతాల్లో నిఘా పెంచారు. రోహింగ్యాలు అక్రమంగా ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు పొందుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన సోదాల్లో కొందరు పట్టుబట్టడంతో ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకలేమని వ్యాఖ్యానించింది. ఈ హత్య కేసులో నిందితుడు, బాధితుడు ఇద్దరూ ముస్లింస్ కావడం వల్ల మానవ హక్కుల సంఘాలు, MIM, ఇస్లామిక్ కాంగ్రెస్, BRS లాంటి రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించలేదు, దీన్ని బయటికి రానివ్వలేదు. కానీ హైదరాబాద్, తెలంగాణ రోహింగ్యాల పెరుగుదల వల్ల ప్రమాదంలోకి నెట్టివేయబడుతోంది అనేది వాస్తవం అనేది సంఘటన చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తుంది. ఇకనైనా ప్రభుత్వాలు, అధికారులు అప్రమత్తమై అక్రమ రోహింగ్యాలను ఈ రాష్ట్రం నుంచి తరిమేయాల్సిన బాధ్యత మీదే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.